తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చునని ప్రభు జ్ఞాపకం. ఆదరణకర్త ఈ లోకానికి పంపబడిన ఉద్దేశం ఏంటంటే, నీ కొరకు నా కొరకు యెహోవా దేవుని సన్నిధానములో తన కుమారుని ద్వారా సాక్ష్యము చెప్పించడానికి ఈ లోకానికి వచ్చాడు. నా జీవితాలు మనం అనుకుంటున్నాం, ఇక్కడ మనం చేసే క్రియలు ఇక్కడ జీవితంతోనే పరిమితమై ఉన్నాయని మనం అనుకుంటున్నాం. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇదే శాశ్వతమైన జీవితం కాదు. ఈ జీవితానికి కొంత లిమిటేషన్ అన్నది, కొన్ని సంవత్సరాలతో ఈ జీవితాన్ని మనం ముగిస్తాం. ఈ జీవితాన్ని మనం ముగించిన తర్వాత ఈ జీవిత అనంతర జీవితం ఏదైతుందో దాని గురించి ఆలోచించాలి క్రైస్తవుడు. దాని గురించి ఆలోచిస్తేనే దేవుని యొక్క వాక్యం యొక్క సీరియస్నెస్ అర్థమవుతుంది మనకి. దాని గురించి ఆలోచించుకోకుండా ఈ లోకంలో మనం బతికినదే ఈ రోజుకే, ఈ గంటకే, ఈ క్షణానికి అనుకునే వారికి ఎంత సుదీర్ఘమైన వాక్యం చెప్పినా వ్యర్థమే. ప్రియమైన దేవులారా, ప్రభు ఆదరణకర్తగా ఇది నాన్న మనకు జ్ఞాపకం చేయటానికి, మన కొరకు సాక్ష్యం చెప్పటానికి తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు.